హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాననమాట. ఒక 3 డేస్ అయితే నేను, పిల్లలు బయటికి వెళ్తున్నామండి. ఎక్కడికి ఏంటి అన్నది కమింగ్ సూన్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఇక మా వారైతే వస్తానని కాసేపు, రానని కాసేపు అయితే చెప్తున్నారు. సో, ఆయనకైతే వర్క్ ఉందనమాట. అందుకని నేను కూడా బలవంతం చేయలేకపోతున్నాను. కానీ వాళ్ళ అక్క గురించి ఆలోచించైనా రావాలి. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే నేను కౌంటర్ టాప్ మీద ఉన్నాయి మొత్తం గూడా కింద పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి పైన గిన్నెలు గూడా బోర్లిచ్చున్నవి ఉన్నాయి గదా! వాటన్నిటిని గూడా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా. కావాలంటే చూడండి. ఈ వీడియో తర్వాతైనా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి మళ్ళీ రేపుటికి యథావిధిగా వస్తుంది. 2 విషయాలు కారణాలున్నాయి. ఇంటి ముందు, ఇంటి ఎనకాల తలుపులు అండ్ 2 కిటికీలు. ఉన్న చిన్నిల్లుకి అంత ఓపెనింగ్ ఉండటం వలన మనకి బయట డస్ట్ అన్నది ఇంట్లోకి కంపల్సరీగా వస్తుంది. ఎంత క్లీనింగ్ చేసుకున్నా నేను 24 గంటలు దాని మీదే పని వెచ్చించాలంటే నా వల్ల అయితే కాదు. సో, ఇల్లు చూడండి, చూడండి అంటే చూస్తూనే ఉంటాను. క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మా చిన్నిల్లు కాబట్టి గబక్కన ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చినా ఇలా అనేసుకుంటారు అన్న భయం ఉంటదండి నాకు కూడా. బట్ ఎంత సర్దినా కానీ మనకున్న ప్లేస్‌లోనే సర్దుకోవాలి. అప్పుడు కొంచెం మెస్సీగానే కనిపిస్తూ ఉంటుంది. నా లెక్క చిన్నిల్లున్నోళ్ళకే ఆ బాధలు అయితే తెలుస్తాయి. అలాంటప్పుడు అన్ని గిన్నెలు ఎందుకనుకోవచ్చు. ఫ్యామిలీ పెద్దది. ఎప్పుడు ఎలా వండుకోవాలో, కుకింగ్ చేసుకోవాలో తెలియదు. అన్నీ ఉండాలి. ప్రతిదానికి అత్తయ్యోళ్ళ ఇంటికి పంపించి తెప్పించుకోలేను కదా! ఇంకొక విషయం ఏంటంటే నేను లాంగ్ డ్రెసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని నేను నైటీ లెక్క యూజ్ చేసుకుంటాను. ఇక నైటీలేసుకుంటే తప్పేం లేదు. లాంగ్ డ్రెస్సులు పెద్దవేసుకున్నా మీరు పాయింట్లేసుకోవాలి అనుకునే వాళ్ళకి ప్లీజ్ కొంచెం అయితే అర్థం చేసుకోండి. అండ్ ఈ మాటలు చెప్పినా మీకు ఓవర్ యాక్షన్ అనుకుంటే గనక మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తాను. ఎందుకంటే మనదేమి రోజుకొక 20, 30 వేలు మంది చూసేటటువంటి ఛానల్ కాదండి. మినిమమ్ అంత చూసినా నాకు నెగటివిటీ వస్తుందని నేను మేనేజ్ చేయగలను. నాకొచ్చే 10, 15 వేల మంది వ్యూకి ఎందుకంత నెగటివిటీ చూపిస్తున్నారు నాకర్థం కావట్లేదు. ఒకవేళ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అయ్యో పాపం మీ అమ్మాయి ఇంత కష్టపడి పెడుతుంది. ఏమైనా చూద్దాము అనేసి ఇంట్రెస్ట్‌గా వచ్చి రోజుకు ఒక 2, 3 లక్షల మంది ఏమైనా చూస్తున్నారా అంటే అది లేదు. సారీ అండి. మీరు తప్పుగా అనుకోకండి. నా వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి నన్ను అభిమానించే వాళ్ళకి కాదనమాట. జస్ట్ నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ క్వెషన్స్ అయితే నేను వేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయబట్టి ఈ మాత్రం మనకి వ్యూ వచ్చి ఛానల్ రన్ అవుతుంది. ఐ యామ్ సో హ్యాపీ. బట్ అలా నెగెటివ్ కామెంట్లు చేసి ప్రతిదానికి నన్ను తిట్టేటోళ్ళకి మాత్రమే ఈ క్వెషన్స్ నేను అడుగుతున్నాను. ఇక బయటకొచ్చేసి వెదర్ అయితే చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కౌంటర్ టాప్, కింద టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ వాటర్‌తో కడిగేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక మెస్సీగా ఉండకుండా నీట్‌గా అయితే చేసేసాననమాట. ఇక మీరు చూస్తున్నారు గదా! వేప చెట్టు అయితే ఫుల్లుగా కలరింగ్ అనిపిస్తుందండి అసలక. ఆ వర్షాల వల్ల మంచిగా ఇగురొచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ వేపకాయలు మీరు తిన్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వేపకాయలు పండిన తర్వాత తింటే ఆ గుజ్జు అన్నది చాలా టేస్ట్ ఉంటుంది. తీపుంటుంది. అండ్ తినకూడదు అని కొంతమంది చెప్తారు గానీ తింటే చాలా బావుంటుందండి. హెల్త్‌కి కూడా మంచిదే. అంటే ఇప్పుడు తినట్లేదు గానీ మా చిన్నప్పుడైతే తినేటోళ్ళమనమాట. రాలి పడిపోతుంటాయి గదా! సో, ఆ టైంలో ఏపకాయలు పండాయి అనేసి చెట్టు మీద ఉన్న కాయలు కొట్టేసుకొని తినేవాళ్ళం. ఈతకాయలు, వేపకాయలు, ముంజలు ఏమి తిండండి అది. ఆ చిన్నప్పటి మెమరీస్ ఎప్పుడు ఒస్తాయి? అసలు నాకనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. మళ్ళీ అసలుగా 2010 తర్వాత డేస్‌కెళ్ళిపోతే బావుండు. అప్పటి డేసే బావున్నాయి. 10 దాటిన కాడ్నుంచి డేస్ మొత్తం గూడా మార్పులు, చేర్పులు తప్ప ఏమీ లేదు లైఫ్‌లో. సో, కొంతమందికి ఈ డేస్ బా నచ్చుతాయి. ఉన్న కొద్దిగా మనం డెవలప్ అవుతున్నామా అది ఇది అనేసి. బట్ చైల్డ్‌హుడ్ డేస్ అయితే మాత్రం నాకు తెలిసి 90% మెంబర్స్‌కైతే నచ్చుతాయి. అప్పటి రోజులు మళ్ళీ వస్తే బావుండు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. చూసారు గదా! ఇక మొత్తం సర్దేసిన తర్వాత నేనైతే చాయ్ పెట్టేసి మా వారికిచ్చి నేను తాగుతున్నాను. అత్తయ్య అయితే గారెలు చేశారనమాట. అవైతే తినుకుంటూ నేను చాయ్ తాగుతున్నాను. ఎంతమంది చాయ్ ఒక సిప్పేసుకుంటూ గారెలు తినటం ఇష్టం. నాకైతే ఫుల్ ఇష్టమండి. ఇదిగోండి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెద్ద ఇదిగా ఉంటుంది అనేసి అనుకునేటోళ్ళకనమాట. అప్పుడప్పుడు మా పెంకులు ఇలా ఊడి పడిపోయి మట్టి గూడా సహా పడుతూ ఉంటాయి. అది ఏంటంటే కొయ్యలు మొత్తం చెదలు పట్టాయన్నమాట. ఇంకొక విషయం
నేనెప్పటికైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని నాకుందండి. ప్లేసెస్ ఉన్నా వాటిని నమ్మి ఇల్లులు కట్టుకోవటం అన్నది అది నాకర్థం కాదు. కొంతమంది అలా అంటుంటారు. ఏముంది ఒక ఎకరం అమ్మేసి ఇల్లు కట్టుకోవచ్చు అనేసి. బట్ ఆ ఎకరం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? ఇల్లు లేకపోయినా అలాగే ఇలాగే అడ్జస్ట్ అవుతున్నాం. ఇప్పుడు 4 ఏళ్ళు బట్టి మేము. ఇంకొక 4 ఏళ్ళు కష్టపడైనా పిల్లలు లైఫ్‌ని సెటిల్ చేయాలి అండ్ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మాకు ఉందండి. అమ్ముకొని కట్టుకోవటం అది ఎవరైనా చేయగలుగుతారు ఉన్నోళ్ళు అంటే భూములు ఉన్నోళ్ళు. బట్ అమ్మకుండా కష్టపడి ఉన్న దాంట్లో సంపాదించుకుంటూ, పండించుకుంటూ, మనం బతుకుతూ, పిల్లల్ని చదివించుకుంటూ అండ్ తర్వాతొచ్చేసి మనం ఒక ఇల్లు కట్టుకోవటం అది గొప్ప అని నా ఫీలింగ్ అనమాట. సో, అందరూ అలా చేస్తున్నారని లేదు. నేను మా నాన్నగారు ఇల్లు కట్టినప్పుడు కూడా అప్పయితే మా నాన్నగారు కూడా కొంచెం భూమి అమ్మిన తర్వాత తీర్చుకున్నారు. అది తప్పని నేను అనట్లేదు. బట్ నా యొక్క అభిప్రాయాన్ని నేను షేర్ చేసుకుంటున్నా. ఫ్యూచర్ ఎలా ఉందో తెలియదు. నా అభిప్రాయాన్ని మార్చే విధంగా ఉన్నా ఆశ్చర్యపోయేది లేదు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కదా! సో, అందుకోసమనేసి. ఇక్కడ మామయ్య గారు, మా వారైతే జీలుగులైతే తీసుకొచ్చారండి. సొసైటీలో ఇస్తున్నారనేసి. నేనైతే ఇలాంటి కోతి పనులు కొన్ని కొన్ని చేస్తుంటాను. కొంతమందికి ఇదే ఓవర్ యాక్షన్ అనిపించిన మెమరీస్‌ని రీకౌంట్, రీసర్కిల్ చేసుకున్న ఫీల్ అయితే నాకొస్తదనమాట. ఏం లేదండి వర్షం పడ్డప్పుడు చెట్ల దగ్గరికెళ్ళి చక్కగా మీరు ఇలా అంటే చాలు ఆ వర్షం నీళ్ళన్నీ చక్కగా పడి ఎంత హ్యాపీగా అనిపిస్తది తెలుసా? అంతకుముందు మేము వేప చెట్ల దగ్గర అయితే చక్కగా ఇట్లా ఆడేటోళ్ళం. ఈ జామ చెట్టేమో సగం ఇటు ఉంది. అంతేం వాటర్ లేవన్నమాట. అందుకని ఈ ప్రాబ్లమ్ అంతా. ఇక అదే చెప్తున్నాను మా వారికైతే అసలు చినుకులే లేవు బావ అంటే, జామ చెట్టు మీద ఎక్కువ నిలవమ్మాయి వేప చెట్టు అయితే బావుంటది అనేసైతే ఆయన చెప్తున్నారు. ఇక తర్వాతొచ్చేసి ఆ సైడ్ జాంకాయలున్నాయనేసి చూస్తున్నాను. మా వారితో చెప్తే, "ఇప్పుడు బురదగా ఉంది. ఎళ్లి కోసుకురామంటావా నన్నేంటి" అనేసి ఆయన అంటున్నారనమాట. ఇంకా నా డైట్ విషయంలో ఏంటంటే, నేను జస్ట్ మెయింటెనెన్స్‌లోనే ఉన్నానండి. ఫుడ్ ఏం తీసుకోవట్లేదనమాట నేను. అంటే ఫుడ్ తీసుకుంటున్నాననమాట నేను ఇప్పుడు. డైట్‌లో అయితే లేను. ఒక కేజీ పెరిగిన తర్వాత కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయ్యాక చేద్దామనయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే, ఈ సమ్మర్ అటో ఇటో అకేషన్‌లను ఎటో ఒకటు వెళ్తూ ఉంటాం గదా! సో, అట్లుంటది యవ్వారం. ఇక ఈ వర్షానికైతే తప్పలేదండి. ఇల్లు కడిగేసేసి నేనైతే ముగ్గులు పెట్టేసాననమాట. వర్షం వచ్చినా, ఏదొచ్చినా కొన్నైతే తప్పవు గదా! అట్లా. ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేద్దాము అనుకునేసరికి నాకు ఇక ఓపిక చాల్లేదు. ఇల్లంతా క్లీన్ చేసి, ఇల్లు కడిగేసేసరికి. అందుకని నెక్స్ట్ డే క్లీన్ చేద్దాంలే అనేసి పెట్టేసుకున్నాను. ఇక ఈయనైతే కొట్టు కాడికెళ్ళేసి సరుకులు తీసుకొని వచ్చారనమాట. ఆ సరుకుల్ని మళ్ళీ వర్షం వస్తుందనేసి లోపలైతే పెడుతున్నారు. ఇక ఈ డ్రెస్ అయితే మీకు మీషోలోను, అమెజాన్‌లో రెండిట్లో అవైలబుల్‌గా ఉంది. మొత్తం సదిరి పెడితే గాలిదుమ్మొచ్చి చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. సాయంత్రం షురూ చేయాలి. ఇక ఇవొచ్చి బాదం పాలనమాట. సో, నేను ఈ మధ్య మిల్క్ ఉంటాయి కాబట్టి మాకు ఖచ్చితంగా బాదం పాలైతే తయారు చేస్తున్నాను. దానికి తోడు ఇంట్లో అయితే చక్కగా అరటికాయ ముక్కలు అండ్ తర్వాతొచ్చేసి ఆహ్ యాపిల్ ముక్కలున్నాయి. అవి సన్నగా ఈరోజు అయితే కట్ చేసుకొని వేసేసుకున్నానండి. కొంచెం కూల్ అయిన తర్వాత వాతావరణం గూడా కూల్‌గా ఉంది గదా! మేమైతే బాదం పాలు తాగేస్తున్నామనమాట. ఏమి టేస్టీగా ఉన్నాయండి. నిజం చెప్తున్నాను. చాలా రుచిగా ఉన్నాయి. నాకు తెలిసి 170 పెట్టి మీరు తెచ్చుకుంటే గనక చక్కగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఐ హోప్ నాకైతే తెలిసినంత వరకు ఇది వర్త్ అనే చెప్తాను. బయట మీరు కొనుక్కుంటే గనక 20-30 రూపీస్ అవుతుంది. అదేదో మీరు 170 పెట్టి కొనుక్కుంటే గనక దాదాపు ఒక 20 గ్లాసెస్‌కి మనకి పౌడర్ అయితే ఇదవుతుందనమాట. ఇక తీసుకొచ్చిన సరుకులన్నీ ఫస్ట్ వచ్చాయా లేదా అని చూసుకుంటూ మనమైతే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పిస్తా పప్పు గురించి ఒక విషయం చెప్పాలండి. నిన్న ఒక వీడియోలో నేను పిస్తా పప్పు వేయించి తింటుంటే ఆ వీడియోలో అన్నారనమాట, పిస్తా పప్పు వేయించటం కూడా రాదు మాడిపోయిందని. ఒక్కసారి కొంచెం కళ్ళు పెట్టుకొని చూడండి మేడం. మీ ఒక్కళ్ళకే చెప్తున్నా ఈ విషయాన్ని. ఎందుకంటే పింక్ కలర్‌లో ఉంది గదా! పిస్తా అన్నది. అది మనకి వేడయ్యాక కొంచెం కలర్ వస్తది. అది మాడటం గాదమ్మా. జస్ట్ నార్మల్‌గా కలర్ రావటం అంతే అన్నమాట. మాడేది నేను దగ్గరుండి చేసుకున్నాను. అదెందుకు మాడిద్ది చెప్పు? ఇంకొక విషయం ఏంటంటే మాడితే నేను డైరెక్ట్ మాడిందనే చెప్తాను. ఆ డేర్ అయితే నాకుంది. ఎందుకంటే పోయినయి వాటిని పోయినయి అనే చెప్పుకుంటాను. తిట్లు కూడా తింటుంటాను నీకేది చేత కాదు అనేసి. దానికేమో నేను ఫరక్ పడననమాట. ఇక కొంచెం నెయ్యేసేసి నేను వాటిని వేయించుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానమ్మా. ఇక ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నారు గదా! ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం అంతా ఉప్పు అండ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది పసుపు అలా గూడా యాడ్ చేసుకుంటారంట. ఇది కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. కొంచెం పసుపు, కారం, ఉప్పు యేసుకుంటే సరిపోతది అనేసి అంది. పసుపు ఎందుకే? కలర్ ఎందుకు? మనకు అవసరం లేదు గదా! టేస్టే గదా! అంటే
కొంతమంది లైట్‌గా మసాలా గూడా యాడ్ చేసుకుంటారు. కొంచెం చాట్ మసాలా లెక్క బావుంటది అనేసైతే చెప్పింది. సో, మీ యొక్క కామెంట్స్ అయితే నాకు షేర్ చేసుకోండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నానంటే మా చింటుగాడితోనేననమాట. మాకు సాయంత్రం అయితే ఖచ్చితంగా ఫోన్ కాల్ రన్ అవుతుంది. 'చింటూ ఎవరు' అన్నది మీకు తెలిసే ఉంటది. మాక్సిమం మన వీడియోస్‌లో గూడా చూసారు. సో, ఇక ఇదంతా గూడా తీసేసుకుంటున్నానండి. తీసేసుకొని ఇక నేను మా వారిని కొంచెం వీడియో షూట్ జేయమన్నాను. ఆ చెవులో ఏంటి ఆ సెల్లు తీసేయి మళ్ళీ ఏమైనా అనుకుంటారు అనేసి అంటున్నారు. మరి ఏం జేసాను, వాడికి ఇప్పుడే ఎగ్జామ్స్ మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి అలా మాట్లాడుతూ నేనైతే ఇచ్చేస్తున్నాననమాట. కొంచెం ఖాళీ దొరికినప్పుడే కదా చదువుకునే పిల్లలతో మాట్లాడేది. గట్లుంటదనమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మా వారికి కొన్ని పెట్టాను. తర్వాత అత్తయ్య వాళ్ళకేమో ఒక బాక్స్‌లో ఏసి పంపించాను. ఇక మిగిలినయి కొన్ని నేను తిని సంయుక్తకైతే పెట్టేసుకున్నాననమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఫుల్‌గా చూసుంటే, నచ్చుంటే తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ అండ్ తొందరలోనే ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.